యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో చైర్మన్ కట్ట దశరథ్ రెడ్డి మాట్లాడుతూ ధనుర్మాస ఉత్సవం 38 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. అనంతరం రామన్నపేట చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ లవణం ఉపేందర్ను దేవస్థానం తరపున శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్, కొంగ వెంకటేశం, మొగిలి శ్రీనివాస్, గంజి నరేష్, కూనూరు వెంకటేశం, బూరి అంజయ్య మరియు భక్తులు ఎల్లా సంజీవరెడ్డి, గజం సత్యనారాయణ, ఒడుగు రమేష్, కాంగం జంగయ్య, అప్పం శ్రీను, పొట్టితిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన అభివృద్ధికి చైర్మన్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ఇలాంటి కార్యక్రమాలు భక్తుల ఐక్యతకు దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. ఒక్కటి వెలిగించి ఒక్కటే వెలిగింది స్వామివారికి మంగళహారతి జగడం లైతాయ్ గడపోతి అన్నుకునిలాయ్ విరిందాయ్ కడల్పోతి ఉండుకుడయాయ్ విడితాయ్ గుణం పోతి ఎంద్రు బగయే సిరిపురం గ్రామంలో 1978-79 సంవత్సరంలో శ్రీ రాపోలు ముత్యాలు గారు మరియు అప్పటి సర్పంచ్ ఉన్న ఎల్లప్ప గారు సంకల్పంతో ఈ రామాలయం నిర్మాణం జరిగింది. తర్వాత సంవత్సరం భక్తుల సహకారంతో ఈ రామాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ గత 35-40 సంవత్సరాల నుండి గోదా కళ్యాణం చేసుకుంటూ ఈ ధనుర్మాస ఉత్సవాలు సంవత్సరం ఘనంగా నిర్వహిస్తూ జరుగుతున్నారు. 24-23 సంవత్సరంలో దాతల సహకారం ఉన్న రామలక్ష్మణ గారి కుమారుల సహకారంతో గోదా అమ్మవారి కూడా నిర్మాణం చేయడం జరిగినది. అట్లాగే దాతల సహకారంతో కూడా గుడిని సుమారు 40-50 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది. ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ, అయ్యగారికి నివాస గృహం దాతల సహకారంతో బ్రహ్మాండంగా సంవత్సరం అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఘనంగా నిర్వహిస్తామని మేము ఈ భక్తుల సహకారంతో ముందుకు పోతామని అనుకుంటున్నాం. చేస్తామని కూడా దైవ సంకల్పం ఉన్నది, మాకు చేస్తామని కూడా అనుకుంటున్నాం. సీతారామచంద్ర భగవాన్ की जय।